Good morning, students. In today's session, we will start our new subject that is Introduction to Big Data. Okay, Introduction to Big Data అనేది it is a MOOCs course. MOOCs means Massive Open Online Course. Massive Open Online Course అంటే ఏంటంటే it is a freeware that is available in the online. ఓకే, మనకి ఇంట్రడక్షన్ టు బిగ్ డేటా ఈ సబ్జెక్ట్ JN2లో కోర్స్ కోడ్ అనేది మెన్షన్ చేయాలి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక కోర్స్ కోడ్ ఉంటుంది. ఓకేనా, ఆ కోర్స్ కోడ్ అనేది మీకు ఎగ్జామ్ సెషన్లో ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ సంబంధించి కోర్స్ కోడ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ టు బిగ్ డేటాకి కోర్స్ కోడ్ వచ్చి 15A05506. 15A05506. ప్రతి ఒక్క సబ్జెక్ట్, ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ సబ్జెక్ట్, ఇట్ విల్ హ్యావ్ మెయిన్లీ 4 things, దట్ ఈస్ LTPC. మీకు JN2 సిలబస్ తీసుకున్నట్లయితే దాంట్లో టాప్లో మీకు LTPC అంటుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద. ఆ LTPC అంటే ఏంటంటే L మీన్స్ లెక్చర్స్, L మీన్స్ లెక్చర్స్, T మీన్స్ ట్యుటోరియల్స్, P మీన్స్ ప్రాక్టికల్స్, C మీన్స్ క్రెడిట్స్. ఇలా ఒక ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఈ అనేది మెన్షన్ చేస్తాం, ఈ థింగ్స్ అనేది మెన్షన్ చేస్తాం. ఈ థింగ్స్లో ఇంట్రడక్షన్ టు బిగ్ డేటాకి, ఈ సబ్జెక్ట్కి ఇంట్రడక్షన్ టు బిగ్ డేటా సబ్జెక్ట్కి క్రెడిట్స్ 3 క్రెడిట్స్ వస్తాయి. ఇఫ్ యూ పాస్ దిస్ ఎగ్జామ్ యూ విల్ గెట్ 3 క్రెడిట్స్. ఓకే, ప్రాక్టికల్స్, ఇంట్రడక్షన్ టు బిగ్ డేటా అనేది ప్రాక్టికల్స్ ఏమీ లేదు, అంటే ల్యాబ్ అనేది ఏం లేదు. సో ప్రాక్టికల్స్ ఈజ్ 0. ప్రాక్టికల్స్ ఈజ్ 0. Tutorials mean we need to execute some programmings. కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సింది. అలా ఎగ్జిక్యూట్ చేసిన దానికి ట్యుటోరియల్స్కి 1 ఉంటుంది. లెక్చరర్స్కి వచ్చి 3. లెక్చరర్స్ అంటే డైలీ క్లాసెస్ అనమాట. మీరు డైలీ క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు చెప్పిన అసైన్మెంట్స్ క్లాసెస్ అనేవి సరిగ్గా ఉన్నట్లయితే లెక్చరర్స్ వచ్చి 3 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, టోటల్గా ఇక్కడ మీకు 0 ఉండేది ప్రాక్టికల్స్ మీన్స్ దెర్ ఈస్ నో ల్యాబ్ అవైలబుల్ ఫర్ ఇంట్రడక్షన్ టు బిగ్ డేటా. దిస్ ఈస్ ద ఓవరాల్ బ్రీఫింగ్ అబౌట్ సబ్జెక్ట్. ఓకే, లెట్ us మూవ్ టు ద సిలబస్ పార్ట్ ఆఫ్ దిస్ ఇంట్రడక్షన్ టు బిగ్ డేటా. ఇంట్రడక్షన్ టు బిగ్ డేటాలో మీకు ఫస్ట్ సిలబస్ అనేది స్టార్ట్ చేస్తాం. మీరు నోట్స్ తీసుకొని క్లాస్ వర్క్లో జస్ట్ నేను చెప్పిన పాయింట్స్ ఏంది. ఫస్ట్ పాయింట్ ఈరోజు మూక్స్ 1 అని రాసుకోండి. మెయిన్ హెడ్డింగ్ మూక్స్ 1. మూక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్ ఇన్ ఏ ఫ్రీవేర్. అది రాసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ కోడ్ రాసుకోండి. నెక్స్ట్ LTPC అంటే ఏంది, ఆ ఎల్కి ఎన్ని పాయింట్స్, క్రెడిట్స్ ఎన్ని, ప్రాక్టికల్ 0 అని రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ నౌ యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ సిలబస్ పార్ట్. సిలబస్ పార్ట్ అనేది మీకు షేర్ చేస్తాను. సమ్వన్ హ్యాస్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. ఓకే, డన్. సేమ్ అంతేనమ్మా, కంటిన్యూ. నెక్స్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ ద సిలబస్ అనేది మెయిన్ హెడ్డింగ్ మెన్షన్ చేసుకోండి. ఐ కెన్ షేర్ ద సిలబస్ స్క్రీన్ విత్ యూ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ యూనిట్. జస్ట్ ఎ మూమెంట్, ఐఎమ్ షేరింగ్ యువర్ సిలబస్. Dear students, can you able to see my screen? Kindly reply anyone. Please unmute your mic. కనిపిస్తుందమ్మా స్క్రీన్? సార్. ఓకే అమ్మా, ఓకేనా. ఇది సిలబస్. నేను ఇందా చెప్పినట్లుగానే మనకి సబ్జెక్ట్ కోడ్ ఉంటుంది. సబ్జెక్ట్ కోడ్ ఈస్ 15JN5506. జస్ట్ ఏమన్నట్టమ్మా,
ఇక ఆల్రెడీ చెప్పాను కదా, సబ్జెక్ట్ కోడ్ అనేది ఉంటుంది, దట్ ఈస్ 15A05550. దిస్ ఈస్ అ సబ్జెక్ట్ కోడ్ అండ్ ఇట్ ఈస్ ఏ MOOCs 1. MOOCs 1 means it is an elective. MOOCs means massive open online course, and for every subject we have LTPC, learning 3 points, tutorials 1, practical 0, credits 3. And next we move to the course objectives. Course objective means the subject which you have we are dealing with the introduction to big data subject. ఈ సబ్జెక్ట్ లో మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల మనకి ఏం వస్తుంది అంటే ఏం చేస్తుంది, ఈ సబ్జెక్ట్ ఏం డీల్ చేస్తుంది అంటే, ద ఫస్ట్ పాయింట్ ఈస్ టు అండర్స్టాండింగ్ బిగ్ డేటా అనలిటిక్స్ ఫర్ డిఫరెంట్ సిస్టమ్స్ లైక్ హడూప్. అంటే బిగ్ డేటా అనేది ఏంటి, ఆ బిగ్ డేటాలో హడూప్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకుంటాం. ఓకేనా. సిమిలర్గా మీరు ఆల్రెడీ జావా నేర్చుకున్నారు కదా, జావా అనేది ఏంటంటే ఒక లాంగ్వేజ్. ఇక్కడ కూడా ఏంటంటే బిగ్ డేటా అనే దాని గురించి తెలుసుకుంటాము. అలాగే జావా యూజ్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము, ఎనీవన్? జావా లాంగ్వేజ్ మనం యూజ్ చేయాలంటే ఏమేమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి, ఎనీవన్? జావా లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం అబ్బాయి? జేడీకే సార్. అంతే, జేడీకే, జేఆర్ఏ. ఇలా జేడీకే, జేఆర్ఏ ఈ రెండు ఇన్స్టాల్ చేసుకొని సెట్టింగ్స్ చేసి మనం జావాని ఎగ్జిక్యూట్ చేస్తాం. సిమిలర్గానే బిగ్ డేటాలో కూడా హడూప్ అనే సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది. ఓకేనా. బిగ్ డేటాలో కూడా హడూప్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి బిగ్ డేటాని ఎలా ప్రాసెస్ చేస్తాం అంతా దాని గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, అది ఫస్ట్ పాయింట్, టు అండర్స్టాండ్ బిగ్ డేటా అనలిటిక్స్ ఫర్ డిఫరెంట్ సిస్టమ్స్ లైక్ హడూప్. బిగ్ డేటా అంటే ఏంటి, హడూప్ అనే సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేస్తాం దాని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టు లెర్న్ ద డిజైన్ ఆఫ్ హడూప్ ఫైల్ సిస్టమ్. ఈ హడూప్ అనే సాఫ్ట్వేర్ ఎలా డిజైన్ ఉంటుంది, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, దీని గురించి అంతా తెలుసుకున్నాం. ఇప్పుడు జేడీకే ఉంది, జేడీకే ఇన్స్టాల్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అదంతా ప్రాసెస్ అక్కడ ఎలా అయితే నేర్చుకున్నారో, సిమిలర్గానే హడూప్ అనే సాఫ్ట్వేర్లో హడూప్ ఫైల్ సిస్టమ్ ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకుంటాం. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, టు లెర్న్ హౌ టు అనలైజ్ బిగ్ డేటా యూజింగ్ డిఫరెంట్ టూల్స్. ఓకేనా, డిఫరెంట్ టూల్స్ అనేది యూజ్ చేస్తాం. హడూప్ కాకుండా హడూప్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఈ ఆబ్జెక్టివ్స్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ పాయింట్, టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిగ్ డేటా ఇన్ కంపారిజన్ విత్ ట్రెడిషనల్ డేటాబేసెస్. బిగ్ డేటా అంటున్నారు సార్ మీరు, బిగ్ డేటా అంటే ఏంది? ఆల్రెడీ మనం డేటా స్టోర్ చేయడానికి ఏం యూస్ చేస్తున్నాం అట్ ప్రెజెంట్ మీకు తెలిసిన ప్రకారం? డేటాని స్టోర్ చేయడానికి ఎలా స్టోర్ చేస్తారు డేటాని మీరు చెప్పండి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎస్క్యూఎల్ క్వరీస్ యూస్ చేసి మనం డేటాను స్టోర్ చేస్తున్నాం సార్. మరి బిగ్ డేటాకి దానికి డిఫరెన్స్ ఏంది, అది ఈ పాయింట్, అది తెలుసుకుంటారు మీరు. టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిగ్ డేటా ఇన్ కంపారిజన్ విత్ ట్రెడిషనల్ డేటాబేసెస్. ఆల్రెడీ మనకి డిబిఎంఎస్ ఉంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. ఆ డేటాబేసెస్ ఉన్నాయి కదా సార్, మళ్ళీ బిగ్ డేటా ఎందుకు, దానికి దీనికి కంపారిజన్ ఏంటి, అదంతా మీరు తెలుసుకుంటారు ఈ బిగ్ డేటా సబ్జెక్టులో. ఓకేనా. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఏమొస్తుంది అట్ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఏంటి, క్లాసెస్ చెప్తారు, చెప్పిన పని చేస్తారు, అసైన్మెంట్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అవుట్కమ్ ఏంది, కోర్స్ అవుట్కమ్. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఏమొస్తుంది మీకు ఏమొస్తుంది అంటే టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ వర్కింగ్ ఆఫ్ హడూప్ ఫైల్ సిస్టమ్. హడూప్ అనే సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది, ఆ హడూప్ ఫైల్ సిస్టమ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, మొత్తం క్లియర్ కట్గా మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. ఓకేనా. రేపు ఫ్యూచర్లో మీకు హడూప్ అంటే ఏంది, హడూప్ ఫైల్ సిస్టమ్లో ఎలా వర్క్ చేయాలనేది ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్, అబిలిటీ టు అనలైజ్ బిగ్ డేటా యూజింగ్ డిఫరెంట్ టూల్స్. ఓకేనా. డిబిఎంఎస్లో డేటాని ఎలా స్టోర్ చేసి, ఎలా రిట్రీవ్ చేసి, ఎలా డిలీట్ చేస్తామో సిమిలర్గానే బిగ్ డేటాలో కూడా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి బిగ్ డేటాని ఎలా చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి, మొత్తం క్లియర్ కట్గా అండర్స్టాండ్ అనేది మీకు ఈజీగా
వచ్చేస్తుంది అనమాట. ఇది నేర్చుకోవడం వల్ల, ఇంట్రడక్షన్ టు బిగ్ డేటా సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల ఈ అవుట్కమ్స్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇంతవరకు మీకు అర్థమైందా? మనం ఎందుకు నేర్చుకుంటున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, అది నేర్చుకున్న తర్వాత మనకి ఏం వస్తుంది, కోర్స్ అవుట్కమ్స్. ఇక్కడ దాకా మీకు క్లియర్గా అర్థమైందా? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వరీస్? నో అంటే నెక్స్ట్ మూవ్ అయిపోతాం. నేను చాట్ బాక్స్ అనేది నాకు ఇప్పుడు కనిపించదు, ప్రజెంట్ చేసినప్పుడు చాట్ బాక్స్లో నాకు కనిపించదు. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్. ఇఫ్ నాట్ ఐ విల్ మూవ్. ఒరే చెప్పండి రా బాబు. సార్ నేనేం మిమ్మల్ని క్వశ్చన్ ఏందమ్మా? హడూప్ సాఫ్ట్వేర్ కి ఐడి ఉంటుందా? ఐడియా సార్ చెప్తాను. హడూప్ అనేది మీకు యూనిట్ 2లో స్టార్ట్ అవుతుంది, అప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అంటే డేటా మీకు అయితే ఐడి వస్తుంది సార్ దాంట్లో. ఐడి ఏమి ఉండదమ్మా, ఆ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేస్తుంది, దాని ఇంటర్నల్గా వర్కింగ్ ఎలా ఉంటుంది, దాని గురించి మాత్రమే తెలుసుకుంటాం. ఓకే సార్. ఓకేనా? అది యూనిట్ 2లో డిస్కషన్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే సార్. ఓకేనా? మీరు ఇప్పుడు క్లాసెస్ ఎలా ఉన్నారో నాకు ఐడియా లేదు. నా క్లాస్ మాత్రం 2-వే ఇంటరాక్షన్ ఉండాలి, వన్ వే కమ్యూనికేషన్ ఉండకూడదు. ఎప్పుడు నేను ఒకనే కంటిన్యూగా చెప్పుకుంటే మీరు వింటున్నట్ట విననట్ట అని నాకు ఐడియా ఉండదు. వినేది కొంచెమైనా కానీ పూర్తిగా అర్థం చేసుకుంటే చాలు. అట్లీస్ట్ 20% మీ బ్రెయిన్లోకి ఎక్కినా చాలు. అందువల్ల 2-వే కమ్యూనికేషన్ అనేది బెటర్ నా వ్యూలో. ఫస్ట్ యూనిట్లో మనకి డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా లాంగ్వేజ్ ఉంది కదా. ఈ జావా లాంగ్వేజ్లో డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకుంటాం. ఇక్కడ ఒక క్వశ్చన్ కంపల్సరీ ఈ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది. డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా, క్విక్ రీక్యాప్ అండ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్. ఈ పాయింట్ వరకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒక 2 కాన్సెప్ట్స్. ఆ 2 కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే మీకు 10 మార్క్స్ గ్యారంటీ. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. లాస్ట్ సెమ్లో కూడా ఇదే క్వశ్చన్ని నేను పిల్లల చేత అసైన్మెంట్ రాయించాను, ఎగ్జామ్ రాయించాను, మిడ్ ఎగ్జామ్లో కూడా అదే ఇచ్చాను. రాని వాళ్ళకి, ఎగ్జామ్ రాయని వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి సపరేట్గా కూర్చొని చెప్పి ఆ క్వశ్చన్ నేర్చుకునేటట్లు చేశాను. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఆ క్వశ్చన్ వచ్చేసింది. సో ఒక క్వశ్చన్ చెప్తాను, ఆ క్వశ్చన్ని ఈ కాన్సెప్ట్లో వస్తుంది. ఆ క్వశ్చన్, ఆ కాన్సెప్ట్ని నేర్చుకోండి, ఈజీగా 10 మార్క్స్ ఖచ్చితంగా మీ చేతిలో ఉంటాయి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటంటే జెనరిక్స్ అనే కాన్సెప్ట్ ఒకటి, థ్రెడ్స్ అనే కాన్సెప్ట్, సాకెట్స్ అనే కాన్సెప్ట్. ఓకేనా? ఈ 3 కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేయాల్సి ఉంటుంది. జెనరిక్స్ అంటే ఏంటి, థ్రెడ్స్ అంటే ఏంటి, ఆల్రెడీ జావాలో మీరు చదువుకున్నారు. థ్రెడ్ ఏంటి? ఎనీవన్ ఈజ్ ఎ థ్రెడ్ ఈజ్ ఏ లైట్ వెయిట్ ప్రాసెస్, సింపుల్ డెఫినేషన్. అలాగా మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్స్ అని థ్రెడ్స్లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ సాకెట్స్. నెక్స్ట్ సింపుల్ క్లయింట్ సర్వర్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా. క్లయింట్ సర్వర్ అంటే ఏంటి, దాని గురించి డిస్కషన్. అది మనము ప్రోగ్రామింగ్లో ఎలా రాసుకుంటాము అండ్ హౌ టు కమ్యూనికేట్ దిస్ క్లయింట్ అండ్ సర్వర్. ఓకే, వీ హ్యావ్ టు రైట్ వన్ ప్రోగ్రామింగ్ and explain how this client and server are communicated in the internal system. That concept will be discussed in this part. Okay, next, difficulties in developing distributed programs for large scale clusters. This is one concept. And last concept is introduction to cloud computing. Total manaki main ga dintlo maximum 3 questions ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా, క్విక్ రీక్యాప్. ఈ కాన్సెప్ట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ జెనరిక్స్, థ్రెడ్స్, సాకెట్స్, సింపుల్ క్లయింట్ సర్వర్ ప్రోగ్రామ్, ఇవి కొన్ని కాన్సెప్ట్స్. నెక్స్ట్ డిఫికల్టీస్ ఇన్ డెవలపింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ ఒక కాన్సెప్ట్. లాస్ట్ కాన్సెప్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. దీంట్లో మ్యాక్సిమమ్
4 to 5 క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఆ 4 to 5 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా మ్యాక్సిమము 2 క్వశ్చన్స్ మాత్రం ఇచ్చున్నారు. ఆ 2 క్వశ్చన్స్ పక్కాగా నేర్చుకున్నట్లయితే 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. అది యూనిట్ 1. నెక్స్ట్ we move to the unit 2. In unit 2, the first concept is distributed file systems leading to Hadoop file system. అంటే Hadoop అంటే ఏంది, Hadoop ఎలా యూజ్ చేస్తాము, what are the things, what are the software or what are the structure available in Hadoop file system, we have to discuss in this unit 2. And next, how to use this HDFS, అంటే ఈ Hadoop సాఫ్ట్వేర్ ని ఎలా యూజ్ చేస్తాము, and Hadoop, what is meant by Hadoop architecture and internals of Hadoop file system. ఈ టోటల్గా ఇక్కడ ఏం మెన్షన్ చేస్తామంటే Hadoop సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేస్తాం. టోటల్ we need to discuss about Hadoop సాఫ్ట్వేర్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ 3లో మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామింగ్ అంటే ఓకే సార్, మీరు మనకి మ్యాక్సిమం జావా అనేది చెప్పారు. జావా అంటే ఏంది, జావా అనేది సింపుల్, రోబస్ట్నెస్, అట్లా కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. జేడీకే జేఆర్ఈ ఉంటుంది, అది పాత్ ఎలా సెట్ చేయాలి, ఓకే ఈ సాఫ్ట్వేర్ అంతా జావాలో నేర్చుకుంటారు. సిమిలర్గానే హెడూప్లో కూడా సేమ్. హెడూప్ అంటే ఏంది, హెడూప్లో ఇంటర్నల్ ఫైల్ సిస్టమ్స్ ఎలా ఉంటుంది, హెడూప్ ఆర్కిటెక్చర్ అంటే ఏంది, అది ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా సెకండ్ యూనిట్లో నేర్చుకుంటాం కదా. థర్డ్ యూనిట్ మొత్తం ప్రోగ్రామింగ్ పార్ట్ అనమాట. జావాలో ఏంది, నెక్స్ట్ వెంటనే ప్రోగ్రామింగ్ ఎలా టైప్ చేయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, తర్వాత మెయిన్ ఉంటుంది, తర్వాత లోపల ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ ప్రోగ్రామింగ్ అంతా ఉంటుంది. సిమిలర్గానే థర్డ్ యూనిట్లో టోటల్ we will discuss about programming part. Third unit mainly deals with the programming part. Second unit mainly deals with the Hadoop software. ఫస్ట్ యూనిట్ జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట, జావాకి ఇంట్రడక్షన్ లాగుంటుంది. దాంట్లో బిగ్ డేటా గురించి ఏం డిస్కషన్ ఉండదు. యాక్చువల్ ప్రాసెస్ అనేది సెకండ్ యూనిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ యూనిట్ మెయిన్గా ఏంటంటే Hadoop సాఫ్ట్వేర్. థర్డ్ యూనిట్ ప్రోగ్రామింగ్ పార్ట్, ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, హౌ టు ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్, and by using MapReduce, how to write the program, and last additional examples of MapReduce program. Mottham total it deals with programming part, third unit. Next part means unit 4 means understanding how MapReduce program works, tuning MapReduce jobs, understanding different logs produced by MapReduce jobs, and debugging. Okay, థర్డ్ యూనిట్లో ప్రోగ్రామింగ్ రాసేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ని ఏం చేయాలి, కంపైల్ చేయాలి, రన్ చేయాలి. కంపైల్ చేసేటప్పుడు కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఉంటాయి, దాంట్లో కూడా చాలా డిఫరెంట్ ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ గురించి స్టడీ చేస్తాం జావాలో. సిమిలర్గానే యూనిట్ 4లో ప్రోగ్రామ్ అనేది రన్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, ఏ ఎర్రర్కి ఏ సొల్యూషన్ ఉంటుంది, ఆ పార్ట్ అంతా డిస్కషన్ యూనిట్ 4. ఓకేనా. థర్డ్ యూనిట్లో ఎక్కువగా మీకు మ్యాక్సిమం we need to write a programming. Fourth unit, it is an debugging part. Okay, how to compile that program, and while compiling what are the errors we have to get and how to reduce that errors. That part deals with the unit 4. Next last unit వచ్చేసరికి case studies. Okay, big data రెడీ అయిపోయింది, సాఫ్ట్వేర్ నేర్చుకున్నాము. సెకండ్ యూనిట్లో Hadoop సాఫ్ట్వేర్ ఎలా యూజ్ అవుతుంది సెకండ్ యూనిట్లో నేర్చేసుకున్నాము. థర్డ్ యూనిట్లో ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి నేర్చేసుకున్నాము. ఫోర్త్ యూనిట్లో ప్రోగ్రామింగ్ రాసిన దానికి కంపైల్ చేసి ఎర్రర్స్ ఏమన్నా ఉంటే డీబగ్ చేసేసాము. ఓకే, రెడీ. నెక్స్ట్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, కేస్ స్టడీ మీన్స్ ఇంప్లిమెంటేషన్. ఓకే, యూనిట్ 5 డీల్స్ విత్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్. మన దగ్గర బిగ్ డేటా రెడీగా ఉంది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, అది ఫిఫ్త్ యూనిట్. వెరీ వెరీ ఈజీ. ఫస్ట్ యూనిట్లో మీకు డ్యామ్ షూర్ క్వశ్చన్స్ 2 to 3 క్వశ్చన్స్ అయితే యూనిట్ 5లో 2 కాన్సెప్ట్స్, జస్ట్ ఓన్లీ 2 కాన్సెప్ట్స్. దట్ ఈస్ బిగ్ డేటా అనలిటిక్స్ యూజింగ్ MapReduce ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లో జస్ట్ 2 కాన్సెప్ట్స్. దట్ ఈస్ K means clustering. This is one concept. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ మ్యాహౌట్, దిస్ ఈస్ సెకండ్ కాన్సెప్ట్. ఈ 2 కాన్సెప్ట్ తీసుకుంటే దే విల్ గివ్ 2 క్వశ్చన్స్. if they have 2 questions, that is part 1. మ్యాక్సిమం నార్మల్గా యూనిట్ 5లో ఖచ్చితంగా A or B అని ఇస్తారు కదా. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి
రైట్ దిస్ వన్ ఆర్ దిస్ వన్ అని చెప్పేశారు. ఈ 5th యూనిట్లో వీ హ్యావ్ ఓన్లీ 2 క్వశ్చన్స్ టు గో. అడిగితే మీకు కేమిన్స్ క్లస్టరింగ్ అడుగుతారు ఆర్ మ్యాహౌట్. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి నేర్చుకున్నా చాలు. ఓకేనా? ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నేర్చుకున్నా మీకు ఖచ్చితంగా 10 మార్క్స్ మీకు వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద ఓవరాల్ సిలబస్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు బిగ్ డేటా. If you have any doubts in this, please raise your queries now. ఏం లేవా? నెక్స్ట్ మీకు టెక్స్ట్ బుక్ అని చెప్పారు. దీనికి టెక్స్ట్ బుక్ అనేది మన లైబ్రరీ లేదు, మీ ఇక్కడ సెర్చ్ చేసినా ఉండదు. సో దట్ ఐ విల్ గివ్ ఎ లెక్చరర్ నోట్స్. మీకు లెక్చరర్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలాగే సాఫ్ట్ కాపీ అనేది వర్డ్ డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ రెండు మీకు ఉంటుంది. మీకు ఏది ఈజీ అన్నట్లయితే అది రాసుకోండి. మ్యాక్సిమం మీరు ఒక బుక్ మెయింటైన్ చేసుకుని క్లాస్ వర్క్ అని రాసుకున్నట్లయితే మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా నేను చెప్పేటప్పుడు మీరు పాయింట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు ఫ్యూచర్లో రేపు ఎగ్జామ్స్కి మీరు చదివినట్లయితే ఆ బుక్ని మీకు అప్పుడు ఈజీ అని అర్థమవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద అవుట్పుట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ బై అవర్ ప్రీవియస్ స్టూడెంట్స్. నేను ఆల్రెడీ మీకు మీ సీనియర్స్కి మెన్షన్ చేశాను కదా, నేను వాళ్ళకి క్లాస్ వర్క్ పాయింట్ టు పాయింట్ ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటప్పుడు చెప్పాను. వాళ్ళు మిడ్ ఎగ్జామ్కి అప్పుడు దాకా చదవని వాళ్ళు ఏం చేశారంటే మిడ్ ఎగ్జామ్కి ఓపెన్ చేసి చదివినప్పుడు చాలా ఈజీగా ఉంది సార్ మీరు చెప్పిన పాయింట్స్ అని చెప్పారు. ఓకేనా? రేపు ఎగ్జామ్ కూర్చున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నేను ఎందుకు ఇప్పుడు ఇలా చెప్తున్నాను, మీకు ఏంటంటే స్ట్రెస్ ఏదో వర్క్ ఎక్కువ చెప్పినట్లే అనుకుంటారు. కానీ మీరు కూర్చొని ఒకసారి రాసుకునే ఆ పాయింట్స్ కానీ మీరు ఫ్యూచర్ ఎగ్జామ్కి చదివినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఈ సిలబస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా we will wrap the class. Just a moment, I will take the attendance. I will show how to take the attendance also. కొంతమందికి ఏంటంటే ఏదో మేము జస్ట్ మిమ్మల్ని ఫోర్స్ చేయడానికి ఇలా నేమ్ చేంజ్ చేయమంటాం అంటున్నారా అనుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్ స్టూడెంట్స్? Yes, sir. I already told not to left the meeting. ఇందాక జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ 105 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు జస్ట్ 100 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు అటెండెన్స్ ఎలా తీసుకుంటాం చూడండి. యాక్టివ్గా 88 మెంబర్స్గా ఉన్నారు. 96 చేసిన. ఎవరైనా లాగిన్ అవ్వాలంటే ఫాస్ట్గా లాగిన్ అవ్వండి, లేదా అటెండెన్స్ తీసుకున్న తర్వాత నేను రాలేదు అంటే కష్టం. కానీ ఇలా వస్తుంది, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తాను. The file is downloaded.
Okay, the attendance will be shown like this. Just a moment, stop the recording.